Let us turn to Hebrews 12th chapter హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. and verse 25. 25వ వచనము. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. Yeah, you have something in your heart. నీ హృదయంలో ఏదో విషయం ఉంటుంది. You are not bearing the rebukes of the servant of God. నీవు దైవ సేవకుల యొక్క గద్దింపులను తీసుకోలేకపోతున్నావు. You are rejecting the rebukes of the leader. నీవు నాయకుని యొక్క గద్దింపులను వ్యతిరేకిస్తున్నావు. You are not taking any lesson. ఏ పాఠమును నువ్వు తీసుకోవడం లేదు, But you నేర్చుకోవడం want లేదు. answers from God. కానీ నీకు దేవుని నుండి జవాబులు మాత్రం కావాలి. You are refusing నీవు your exhortations of the servant of God. నీవు దేవుని సేవకుల యొక్క హెచ్చరికలన్నిటినీ కూడా వ్యతిరేకిస్తున్నావు. You want some blessing. నీకు ఏదో ఒక ఆశీర్వాదం కావాలి. You want some answer for your prayer. నీ యొక్క ప్రార్థనలకు జవాబు కావాలి. Your heart is not right with God. నీ యొక్క హృదయము దేవుని సన్నిధిలో సరియైనదిగా లేదు. Your heart is filled with doubt. నీ యొక్క హృదయం అనేది అవిశ్వాసం చేత నింపబడింది. God is going to shake this whole world again. దేవుడు మరొక మారు సర్వమును ఈ యొక్క అంతటిని కూడా కంపింపజేయబోతున్నాడు. Hebrews 12th chapter and verse 26. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 26వ వచనము. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా He కంపింపజేయును. is going to shake not only the earth but also heaven. ఆయన భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేయబోతున్నాడు. In Turkey, many people are trapped. టర్కీలో చాలా మంది చిక్కుబడిపోయారు. They are not able to bring them out. వారు శిథిలాల క్రింద ఉన్న వ్యక్తులను బయటికి తీసుకొని రాలేకపోతున్నారు. What must you do? నీవు ఏం చేయాలి? What lesson you are learning? నీవు నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటి? Around the whole world, these calamities are going on. ఈ ప్రపంచం అంతా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నవి. You think that nothing will happen to me. కానీ నీవు మాత్రం నాకేమీ జరగడం లేదు కదా అని ఆలోచిస్తున్నావు. Isaiah 62, యెషయా గ్రంథము 62వ అధ్యాయము first verse. మొదటి వచనం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను. God wants to bless Zion. దేవుడు సియోన్ను దీవించాలని చూస్తున్నాడు. You must pray for Zion. నీవు సియోను కొరకు ప్రార్థించాలి. You are calling this place as Zion. మనం ఈ యొక్క స్థలాన్ని సియోను అని God పిలుస్తున్నాము. wants to bless Zion. దేవుడు సియోన్ను దీవించాలి అని But చూస్తున్నాడు. if you don't pray for Zion, కానీ నీవు సియోను విషయమై ప్రార్థించకపోతే how can God bless Zion? దేవుడు ఏ రీతిగా ఈ సియోన్ను God ఆశీర్వదిస్తాడు? wants to make this place as a place of refuge. దేవుడు ఈ యొక్క స్థలమును ఆశ్రయ స్థలముగా చేయాలని చూస్తున్నాడు. What you must pray, God is telling you now. దేవుడు నీవు ఏది ప్రార్థించాలో ఆ విషయాలు నీ సమయంలో నీకు చెప్తున్నాడు. Lord, let many people come to this place. ఎంతో మంది ఈ యొక్క స్థలానికి రావాలి. Lord, touch them with revival. దేవా వారిని ఉజ్జీవంతో తాకు. Let this place be a place of refuge. ఈ యొక్క స్థలము అనేది ఒక ఆశ్రయ స్థలముగా ఉండనివ్వండి. Let's read also 61 chapter of Isaiah. యెషయా 61వ అధ్యాయం కూడా చూద్దాము. And first verse. మొదటి వచనము. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు God ధరింపజేయుటకును. wants to make people happy. దేవుడు ప్రజలను సంతోషంగా ఉండాలి. God wants to ఉంచాలనుకుంటున్నాడు. deliver people from their bondages. దేవుడు తమ బంధకాల నుంచి ప్రజలను విడిపించాలి అని కోరుతున్నాడు. This is the promise relating to Jesus. ఇది యేసుక్రీస్తు కొరకు సంబంధించినటువంటి వాగ్దానము. If you really believe Jesus, మీరు నిజంగా యేసును విశ్వసించిన if you ఎడల, really make Jesus happy, మీరు నిజంగానే యేసును సంతోష పెట్టాలి you అని must study this verse. మీరు ఈ యొక్క వాక్యాన్ని చదవండి. And according to this verse, pray. ఈ యొక్క వచనానికి తగ్గట్టుగా మీరు ప్రార్థించండి. Lord, there are many thousands, hundreds and thousands of people who are bound with the devil. దేవా ఎంతో వేల మంది ఎంతో ఈ యొక్క బంధకాల చేత బంధింపబడి ఉన్నారు. We want you to
Release them with your power of resurrection. మీ యొక్క పునరుత్థాన శక్తిని బట్టి వారందరూ విడుదల చేయమని మేము మిమ్మల్ని కోరుతున్నాము. Ask God, ఆ రీతిగా దేవుణ్ణి అడగండి. give us revival. మాకు ఉజ్జీవాన్ని ఇవ్వండి. Lord, let people be released from their bondages. ప్రజలు వారి యొక్క బంధకాల నుంచి విడుదల పొందులాగున, The spirit of adultery. ఆ యొక్క వ్యభిచారం నుంచి విడుదల పొందులాగున. Many people are bound with adultery. చాలా మంది ఈ వ్యభిచారంతో పట్టబడి ఉన్నారు. Many villages and towns are bound with this devil of adultery. ఎన్నో గ్రామాలు పట్టణాలు ఈ వ్యభిచారం అనే ఆత్మతోటి పట్టబడ్డారు. Your sons and daughters, they are bound with adultery. నీ కుమారులు కుమార్తెలు ఆ వ్యభిచారంతో పట్టబడుతున్నారు. The spirit of adultery has taken hold of them. ఆ యొక్క వ్యభిచారము అనేటువంటి ఆత్మ వారిపైన అధికారం చూపిస్తుంది. But you are not able to know that spirit and pray. కానీ నీవు ఆ యొక్క ఆత్మను నువ్వు గ్రహించలేకపోతున్నావు, ప్రార్థించలేకపోతున్నావు. You are like a blind woman. నీవు ఒక గ్రుడ్డి వ్యక్తిగా ఉన్నావు. You don't want to fast and pray. నీవు ఉపవాసం ఉండి ప్రార్థించాలనుకో. At least one time you are not fasting. కనీసం ఒక్కసారి కూడా నువ్వు ఉపవాసం ఉండి. Are you not a blind woman? నీవు ఒక గ్రుడ్డి దానివి కావా? You must pray with fasting for 1 week. నీవు కనీసం ఒక వారమైనా కూడా ప్రార్థించగలగాలి That ఉపవాసం. devil has taken hold of you. సాతాను నిన్ను పట్టి పీడిస్తున్నాడు. You know the power of Jesus. నీవు యేసు యొక్క శక్తిని తెలుసుకోవాలి. If you pray నీవు ప్రార్థించినప్పుడు, earnestly, నీవు తీవ్రంగా సరైన రీతిగా ప్రార్థించినప్పుడు, certainly God will answer your prayer. నిశ్చయంగా దేవుడు నీ యొక్క ప్రార్థనలకు జవాబును You ఇస్తాడు. know how to cry and weep. నీకు ఏ రీతిగా ఏడవాలో విలపించాలో తెలియదు. That's all. అంతే. You are a foolish woman. నీ ఒక అవివేక స్త్రీవి. Foolish woman plucketh her own home with her own hands. మూఢురాలు తన ఇల్లును ఊడబెరుకును, But wise woman buildeth her home. కానీ జ్ఞానవంతురాలు తన ఇల్లును You are not a wise woman. నీ ఒక జ్ఞానవంతురాలివి కాదు. If you are a wise woman, నీవే ఒక జ్ఞానవంతురాలు అయితే you will pray with fasting. నీవు ఉపవాసం ఉండి You ప్రార్థిస్తావు. don't want to fast. నీవు ఉపవాసం ఉండాలనుకో. Don't want to take time to fast. నీవు కొంత సమయం తీసుకుందాం ఉపవాసం You ఉండడానికి are a చూడవు. proud woman. నీ ఒక గర్విష్ఠురాలవు. You don't want to humble yourself. నిన్ను నీవు You తగ్గించుకోవాలనుకో. don't want to bend your knees. నీ యొక్క మోకాలు వంచాలి అని అనుకో. You're always fighting. అన్ని వేళలా గొడవలు, కలహాలు, గొడవలు, Wasting your time in fighting. ఆ రీతిగా నీ యొక్క సమయం అంతటిని ఆ యొక్క గొడవలతోనే Many నిష్ప్రయోజనంగా people are చేసుకుంటున్నావు. filled with the spirit of fighting. చాలా మంది గొడవలు పెట్టుకునేటువంటి ఆ ఆత్మ చేత Fighting with their wives. వారి యొక్క భార్యలతో Fighting with పోరాడము, their sons. లేదా కుమారులతో పోరాడము, Fighting with their husbands. లేదా భర్తలతో పోరాడము, Fighting with somebody. లేదా ఇంకెవరితోనో You పోరాడము. are a fool. నీవు ఒక అవివేకివి. Tomorrow you are going to be destroyed. నీవు నశింపబోవడానికి సిద్ధంగా God ఉన్నావు. wants to shake your family. దేవుడు నీ కుటుంబాన్ని God కంపింపజేయాలనుకుంటున్నాడు. wants to shake your city. నీ యొక్క పట్టణాన్ని దేవుడు God wants కదిలించబోతున్నాడు. to shake your village or town. నీ యొక్క గ్రామాన్ని, పట్టణాన్ని You కదిలించాలనుకుంటున్నాడు. don't want to know the word of God. నీకు దేవుని వాక్యము తెలియడం లేదు. He wants to shake you. ఆయన నిన్ను కదిలించాలనుకుంటున్నాడు. Before that happens, అది జరగక మునిపే realize and go on to your knees ఇప్పటికైనా గ్రహించి మీ మోకాళ్ళ పైనకు వెళ్ళండి. and spend the time in fasting and prayer. ప్రార్థనలో ఉండి కనిపెట్టండి. Because God wants to shake everything. He will shake all the Gentiles around you. దేవుడు కంపింపజేయాలి అని అనుకుంటున్నాడు కాబట్టి నీ చుట్టూ ఉన్న అన్యులను కూడా ఆయన కంపింపజేస్తాడు. Isaiah 62 and 2. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనము. If you pray, what will happen? మనం ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది? జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. Yeah, God wants to rescue your family, your sons, your wife or your husband. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్య, భర్త లేదా నీ కుటుంబస్తులను కాపాడాలి అని అనుకుంటున్నాడు. People will see the glory around you. జనులు నీ చుట్టూ ఉన్న మహిమను చూస్తారు. When God releases His power, దేవుడు ఆయన శక్తిని విడుదల చేసినప్పుడు your daughters will be released. నీ యొక్క కుమార్తెలు విడుదల పొందుతారు. Why don't you believe that verse? ఎందుకు ఆ వాక్కును నువ్వు నమ్మలేకపోతున్నావు? Jesus has that power. యేసు క్రీస్తుకు ఆ శక్తి ఉన్నది. There is the anointing of
the Jehovah on Jesus. యెహోవా యొక్క అభిషేకం అనేది యేసు మీద ఉన్నది. Use that power. ఆ యొక్క శక్తిని నువ్వు ఉపయోగించు. He wants to bless you. ఆయన నిన్ను He wants to ఆశీర్వదించాలనుకుంటున్నాడు. release his power and deliver you. ఆయన తన శక్తిని పంపి నీకు విడుదలనివ్వాలని Now కోరుతున్నాడు. if you really humble yourself and confess all your sins, ఈ సమయంలో నిజంగా నిన్ను నీవు తగ్గించుకొని నీ పాపాలన్నీ ఒప్పుకున్నట్లయితే, some of you are worldly women, మీలో కొంతమంది లోకానుసారమైన you are వ్యక్తులు, loving gold, నీవు బంగారంను ప్రేమించే you want to adorn your ears with gold. నీవు నీ యొక్క చెవులను ఆ బంగారంతో అలంకరించాలి. Jesus is not your God. యేసు నీ యొక్క దేవుడుగా లేడు, Gold is your God. బంగారమే నీ దేవుడు. When we ask some people, నేను కొంతమందిని అడిగినప్పుడు, are you are a converted person? నీవు ఒక మారు మనసు చెందిన వ్యక్తివి కదా, You say you are a believer. నీవు ఒక విశ్వాసివి అని చెప్తావు. Why are you wearing all these things? అలాంటప్పుడు ఎందుకు ఇవన్నిటిని ధరిస్తున్నావు? My daddy will not keep quiet. మా తండ్రి గారు ఊరుకోరు. Is your daddy God to you? నీ తండ్రి గారే నీకు దేవుడా? Are you a fool? లేదా నీవు ఒక అవివేకివా? Are you a blind woman? నీ ఒక గ్రుడ్డి వ్యక్తివా? You don't want to understand the word of God. నువ్వు దేవుని వాక్యాన్ని అర్థం You are reading the word of God. నువ్వు దేవుని వాక్యాన్ని You చదువుతున్నావు. say it is not for me. ఇది నాకు కాదు It is for others. ఇది వేరే ఇతర వ్యక్తులకు. Some of you are loving money. నీవు నీ యొక్క డబ్బునే You are ప్రేమిస్తున్నావు. money-minded fellow. నీ ఒక డబ్బు You are money-minded woman. ఆ యొక్క ధనాపేక్ష కలిగిన స్త్రీ. The devil of money has taken hold of you. సాతాను ఆ యొక్క ధనాపేక్ష అనేటువంటి ఆశతోనే నిన్ను పట్టేసుకున్నాడు. But you are not opening up your heart. కానీ నీవు నీ హృదయాన్ని ఎంత మాత్రం విప్పడం Why లేదు. God is not speaking to you? దేవుడు ఎందుకు నీతో మాట్లాడడం లేదు? Why God is not releasing His power in your family? దేవుడు ఎందుకు ఆయన శక్తిని నీ కుటుంబంలోనికి పంపడం లేదు? Because of this darkness in you. ఈ యొక్క చీకటి నీలో ఉన్న కారణాన్ని బట్టి. You are just acting, you are a believer. నీ ఒక విశ్వాసివి అన్నట్టుగా నువ్వు కేవలం You are నటిస్తున్నావు. the believer of the devil. నీవు సాతాను విశ్వసించే వ్యక్తివి. How long you will be like this? ఎంతకాలం నువ్వు ఈ రీతిగా How ఉంటావు? long you don't have the fear of God? ఎంతకాలము దేవుని భయం లేకుండా ఉంటావు? You really don't have the fear of God. నిజంగానే నీకు దైవ భయం ఏమి? You are afraid of your father. నీవు నీ తండ్రికి భయపడతావు, You are afraid of your mother. లేదా నీ తల్లికి భయపడతావు, You are afraid of your husband. నీ భర్తకు భయపడతావు, You are afraid of your society. లేదా ఈ సమాజానికి నువ్వు భయపడతావు. If I remove all these things, నేను ఈ ఆభరణాలన్నీ what will the తీసేస్తే society think of me? సమాజం నా గురించి ఏమని తలస్తుంది? You are a fool. నీ ఒక అవివేకివి. God is going to shake you. దేవుడు నిన్ను కంపింపజేయబోతున్నాడు. Shake your family. నీ కుటుంబాన్ని Shake కదిలించబోతున్నాడు. your village. నీ యొక్క గ్రామాన్ని కదిలించబోతున్నాడు. He is going to shake everything from you. ఆయన సమస్తమును కూడా నీ నుంచి కదిలించబోతున్నాడు.